బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకునే టైం దగ్గర పడుతుంది. ఏం చర్యలు తీసుకోవాలో స్పీకర్ కార్యాలయం నుండి తెలుసుకుని చెప్పాలని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారారు. వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ అసెంబ్లీ స్పీకర్ ముందు పెండింగ్ లో ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోన వివేకానంద వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం విచారించి తాజా ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు. సో ఈ పరిణామం కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెడుతుంది. కానీ గంపగుత్తగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ను కూడా గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టేందుకు ఇదే సరైన సమయమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కావడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.